వెల్కమ్ టు న్యూస్ అడ్డా. రాఘవ కన్స్ట్రక్షన్స్ మోచేతి నీళ్లు తాగినోళ్లు మీరు. పొంగులేటి. రాఘవ కన్స్ట్రక్షన్స్ తెలంగాణ ప్రజలకు తెలుసో లేదో కానీ మిస్టర్ అబద్దాల్ రావు, డ్రామాల్ రావు, శకుని మామ, రాఘవ కన్స్ట్రక్షన్స్ మోచేతి నీళ్లు తాగినోళ్లు మీరు. ప్రజలకు తెలుసో లేదో కానీ ఈ అబద్దాల్ రావుకి, డ్రామాల్ రావుకి బాగా తెలుసు. అంతేకాదు, మాయ మాటలు చెప్పి నన్ను మీ పార్టీలోకి తీసుకొచ్చి గొంతు కోసిన తర్వాత నీ పార్టీకి ఇదే రాఘవ కన్స్ట్రక్షన్ నుంచి అఫీషియల్ గా వైట్ గా ₹1 కోటి ఇచ్చామన్న సంగతి మర్చిపోయావా అబద్దాల్ రావు? అప్పుడే తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారా డ్రామాల్ రావు? మోచేతి నీళ్ళైతే ₹1 కోటి కాదు, ఈ మోచేతి నీళ్ల స్టోరీ ఏంటో నీ అంతరాత్మకి తెలుసు అని తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై నిప్పులు చెరిగారు. శకుని మామ కేసీఆర్ డైరెక్షన్ లో అబద్దాల హరీష్ రావు, డ్రామారావు, కేటీఆర్లు తమ ప్రభుత్వంపై, మంత్రులపై సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. గత 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఒంటి నిండా అవినీతి బురద పూసుకున్న అబద్దాల్ రావు, డ్రామారావు, శకుని మామలు ఇప్పుడు ఆ బురదను ప్రజా ప్రభుత్వానికి అంటించాలని చూస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. నాదర్గూల్, గొట్టినాగులపల్లి, కొత్వాల్గూడ భూములపై బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలపై మంత్రి సుదీర్ఘంగా మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలను పొంగులేటి తిప్పికొట్టారు. తన కుమారుడు హర్షారెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలపైన మంత్రి రియాక్ట్ అయ్యారు. నా కొడుకును దీంట్లో పార్ట్నర్ అంటాడు. ఏ 3 కంపెనీలు దీంట్లో పార్ట్నర్లు అంటున్నాయో, ఏ కంపెనీలో ఈ భూమిని క్లెయిమ్ చేస్తున్నాయో ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో నా భార్య కానీ, నా కొడుకు కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉంటే ఛాలెంజ్. అబద్దాల్ రావు ఏదో మ్యాటర్ తీసుకొచ్చి అవుట్డేటెడ్ కేసు తెచ్చి దాన్ని ఇదిగో అని అబద్ధాన్ని పేపర్ చూపించి చిత్రీకరించొద్దని ఖబర్దార్ అని వేదికగా హెచ్చరిస్తున్నా అని పొంగులేటి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి శాసనసభ సమావేశంలో డైరెక్ట్ గా చెప్పారు. మీకు ఛాలెంజ్ విసిరారు. ఈ ప్రభుత్వంలో ఉండి ఏ మైనింగ్ కు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధం ఉందని, రోడ్లకు మెటల్ పంపే కంపెనీ మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేస్తూ ప్రభుత్వంలో ఉన్న ఒక సభ్యుడిపై ఆరోపణలు చేస్తే చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి ఆ కంపెనీకే కాదు, విదేశాలకు వేలాది కోట్ల రూపాయల సంపద తరలించిన కంపెనీలపై కూడా సిబిసిఐడి విచారణ. 2014 తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన గనుల శాఖ 10 సంవత్సరాల పాలనలో అబద్దాల్ రావు, డ్రామారావు, శకుని మామ ముగ్గురే మంత్రులు. ఈ ముగ్గురు ఎన్ని సెక్టార్లలో దోచుకున్నారు ప్రతిదీ ఈ సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీలో వస్తుంది అని మంత్రి అన్నారు. వారి అక్రమ ఆస్తులను కాపాడుకోవడం కోసం భయభ్రాంతులకు చేయాలని ఇలా తాటాక చప్పులు చేస్తేనో, ఇలా కారు కూతలు కూస్తేనో, ఇందాక చెప్పిన గజ్జి కుక్క అడవి పందిలా చేస్తేనో ప్రభుత్వం భయపడదు. చాలా స్పష్టంగా చెబుతున్నా, అడవి పంది ఎలా బురదను పూసుకొచ్చి సింహానికి పుయ్యాలని తాపత్రయపడితే ఆ సింహం తిరగబడి అడవి పందిని బురదలోంచి లేకుండా తొక్కి చూపిస్తుంది. మీ అక్రమాల చిట్ట, మీ భూదందాల చిట్ట, మీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన లిస్టులు ఒక్కొక్కటి మా మిత్రులు ఇస్తున్నారు. ఒక్కొక్కటి బయటకు తీసే సందర్భంగా తప్పకుండా తొందరలో ఉంటుంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది అని మంత్రి పొంగులేటి మీడియా సమావేశంలో అన్నారు.